వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ సిరీస్. టుడే టాపిక్ వచ్చేసి ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఒక సింబల్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆపరేటర్ని సింబల్గా కన్సిడర్ చేస్తాం. ఈ ఆపరేటర్ మనము ఆపరాండ్స్ మధ్య యూజ్ చేసి వేరియస్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. యాక్షన్స్ అంటే అవి మ్యాథమెటికల్ రిలేటెడ్ అవ్వచ్చు, లాజికల్ అవ్వచ్చు, రిలేషనల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ఆపరేటర్స్ 2 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి: యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే సింగిల్ ఆపరాండ్ మీద వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ -5. ఇక్కడ 5 అనేది ఆపరాండ్ అవుతుంది. ఈ మైనస్ వచ్చేసి యూనరీ ఆపరేటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆన్ వన్ ఆపరాండ్ వీఆర్ అప్లయింగ్ ది సింబల్ ఆపరేటర్. ఈ సింబల్ -5 వచ్చేసి మనము ఆపరేటర్గా కన్సిడర్ చేస్తాం. అందుకే ఇది యూనరీ ఆపరేటర్ అయింది. ఇక్కడ బైనరీ ఆపరేటర్ వచ్చేసి 2 ఆపరాండ్స్ మీద వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్. ఈ ప్లస్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుంది? మనకు 2 ఆపరాండ్స్ మీద వర్క్ అవ్వనికే కదా. అంటే ఈ ప్లస్ని యూజ్ చేసుకొని మనం సమ్ని చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ యూజ్ టు పర్ఫామ్ యాక్షన్ ఆన్ 2 ఆపరాండ్స్ అని. తర్వాత ఆపరేటర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనము మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయొచ్చు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మనము రెగ్యులర్గా అప్ టు 12th స్టాండర్డ్ వరకు మనం చూసి ఉంటాం మనం టెక్స్ట్ బుక్స్లో. కానీ ఈ సింబల్ వచ్చేసి ప్రోగ్రామింగ్లో మాడ్యులస్ అంటారు. మాడ్యులస్ అంటే కనుక డివిజన్లో రిమైండర్ వాల్యూ. ఈ సింబల్ వచ్చేసి ఎక్స్పోనెంట్. ఇది వచ్చేసి 2 ఫార్వర్డ్ స్లాషెస్. ఇది ఫ్లోట్ డివిజన్. దీని వాల్యూ ఏంటంటే కోషంట్ యొక్క ఇంటీజర్ పార్ట్. మనం మెయిన్గా ఈ అర్థమెటిక్ ఆపరేటర్లో ఈ 3 సింబల్స్ని ఆల్వేస్ రిమెంబర్. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు వీటి మీద అడుగుతారు అనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వచ్చేసి డివిజన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ డివిజన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నాకు కోషంట్ ఏమైంది? 2.99 అయింది. ఈ మొత్తం వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్, అవునా? సో దీన్ని ఫ్లోటింగ్గా కన్సిడర్ చేసుకుంటారు. అప్పుడు ఈ డివిజన్ సింబల్ వాల్యూ వచ్చేసి 2.99. ఈ ఫ్లోట్ డివిజన్ ఉంది కదా, 2 ఫార్వర్డ్ స్లాషెస్, అది ఏమని చెప్పుకున్నాము? కోషంట్ ఇంటీజర్ పార్ట్ అని చెప్పుకున్నాము. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది? ఫ్లోట్ డివిజన్ వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. మాడ్యులస్ అంటే ఏమని చెప్పుకున్నాం? రిమైండర్ వాల్యూ అని. ఇక్కడ రిమైండర్ వాల్యూ ఏమొచ్చింది? 2. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనము 2 వాల్యూస్ని కంపేర్ చేయొచ్చు. మనకి అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. ఇవన్నీ మనము రిలేషనల్ ఆపరేటర్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇది నాట్ ఈక్వల్, ఇది ఈక్వల్ టు. ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్లో 10 <2 ఇంటీజర్ తీసుకోలేదు, నేను స్ట్రింగ్ టైప్ తీసుకున్నా. అయినా మనకి ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. దీని అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనకి కీబోర్డ్లో ప్రతి క్యారెక్టర్కి యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు 10 ఇంటీజర్స్కి యాస్కీ వాల్యూ స్టార్ట్ విత్ 0, వాల్యూ వచ్చేసి 48. అలా 1కు 49, 2కు 50, అలా అప్ టు 9 వరకు ఉంటుంది. అలాగే క్యాపిటల్ ఏకి 65తో స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఏకి 97తో స్టార్ట్ అవుతుంది, అప్ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్ యాస్కీ వాల్యూస్ ఉంటాయి వాటికి. ఇప్పుడు 10 అంటే నాకు యాస్కీ వాల్యూ ఫర్ 1 వచ్చేసి 49 ప్లస్ 48 లెస్ దాన్ 2కి వచ్చేసి 50. కండిషన్ ఫాల్స్ కదండి. దీని వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దిస్ కదా. కాబట్టి దీని ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. ఇలా స్ట్రింగ్ మీద కూడా మనము రిలేషనల్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే కనుక కాంపౌండ్ కండిషన్స్ని యూజ్ చేస్తాం లాజికల్ ఆపరేటర్స్లో. ఇక్కడ మోర్ దాన్ 1 సింపుల్ కండిషన్ ఉంటుంది. ఈచ్ సింపుల్ కండిషన్ బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. మనకి అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. లాజికల్ ఆపరేటర్స్ మనకి 3 ఉన్నాయి పైథాన్లో: అండ్, ఆర్, నాట్. 2 ఆపరాండ్స్లో మనకి 2 ట్రూ వాల్యూసే ఉంటే అండ్ ఆపరేషన్లో ట్రూనే వస్తుంది. అట్లీస్ట్ 1 అన్న ట్రూ ఉంటే మనకి ట్రూ వస్తుంది ఆర్ కండిషన్లో. నాట్ ఏ అంటే నాట్ అంటే ఆపోజిట్. ఏ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్లో ఏ అండ్ బి తీసుకున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఆబ్వియస్గా ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే కనుక నాకు 2 ట్రూ లేవు ఇక్కడ. ఏ బి వాల్యూస్, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది. కానీ ఇది ఆర్ కండిషన్లో ట్రూ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 1 వచ్చేసి ట్రూ ఉండాలి కాబట్టి. ఇవి ఏంటి మనకి ఇక్కడ బూలియన్ టైప్, అవునా? బూలియన్ టైప్ తీసుకున్నా నేను. నాట్ ఏ వచ్చేసి ట్రూ ఉంది, నాట్ ట్రూ అంటే ఫాల్స్ కదా. నాట్ బి వచ్చేసి ఫాల్స్ ఉంది, నాట్ ఫాల్స్ అంటే ట్రూ కదా.
ఇంతసేపు మనము బూలియన్ టైప్ చూసినాము. ఇప్పుడు నాన్ బూలియన్ టైప్లో చూద్దాం లాజికల్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో. రేపు మనము లాజికల్ ఆపరేటర్స్ అండ్ బూలియన్ టైప్ చూసాం. ఇప్పుడు నాన్ బూలియన్ టైప్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ అండ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ అవుతారో చూద్దాం యూజింగ్ అండ్. ఇక్కడ ఏ అండ్ బి తీసుకున్నా అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో నేను ట్రూ ఆర్ ఫాల్స్ కాకోకుండా సమ్ వాల్యూని అజమ్ చేసుకుంటా. ఒకవేళ నాకు స్టార్టింగ్ ఫస్ట్ ఏ వచ్చేసి ఫాల్స్ అయితే నాకు అవుట్పుట్లో ఫాల్స్ వస్తుంది. ఈ ఫాల్స్ వాల్యూ ఇది ఫాల్స్ అయిందనుకోండి నాకు అవుట్పుట్ ఇక్కడ ఏ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ట్రూ అయ్యి సెకండ్ వాల్యూ కానీ ఫాల్స్ అవుతే నాకు అవుట్పుట్లో కూడా ఫాల్స్ వాల్యూ బి వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ రెండు ఏ బి ట్రూ వాల్యూస్ అయితే ఐ మీన్ ఇక్కడ సంథింగ్ వాల్యూ ఉండి ఇక్కడ సంథింగ్ వాల్యూ ఉండి అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఫాల్స్ వాల్యూ లేకుండా రెండు ట్రూ వాల్యూస్ అవుతాయి. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అప్పుడు బి వస్తుంది. ఒకవేళ రెండు ట్రూ కండిషన్ అయినప్పుడు నార్మల్గా అండ్ కండిషన్ ఏంటి మనకి రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇక్కడ మనకి ఒకవేళ ఫస్ట్ పైథాన్ ఎలా చెక్ చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏ ట్రూనా ఫాల్సా చెక్ చేస్తుంది వాల్యూ. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి అందులో మనకి రెండు ట్రూవే ఉండాలి కదా. ఒకవేళ ఫాల్స్ అయిపోతే ఆ ఫాల్స్ వాల్యూ రాసేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ వాల్యూ కానీ ఫాల్స్ అయితే ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది పైథాను నార్మల్గా స్టేట్మెంట్ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ చెక్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అయింది అనుకోండి కండిషన్ ఫాల్స్ కదా రెండు ట్రూ ఉండాలి కాబట్టి అప్పుడు లేనప్పుడు మనకి అవుట్పుట్ ఫాల్స్ వాల్యూ ఏముంది బిని ప్రింట్ చేస్తారు. ఇన్ కేస్ రెండు కానీ ట్రూ అయితే మనకి బి సెకండ్ వాల్యూ ఏముందో అది ప్రింట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 అండ్ 4 అంటే ఈ 0ని ఏగా 4ని బిగా కన్సిడర్ చేసుకుంటున్నాను. నేను ఏం చెప్పా ఫస్ట్ మనకి కానీ ఫాల్స్ వాల్యూ అయితే ఆ ఫాల్స్ వాల్యూనే ప్రింట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఫాల్స్ వాల్యూ ఏ అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అయింది. సో మనకి వాల్యూ ఇక్కడ ఏమవుతుంది ఏ వాల్యూ ఏంటి ఇక్కడ 0. అలాగే ఇంకోటి రెండు ట్రూ అయినాయి అనుకోండి సెకండ్ వాల్యూని ప్రింట్ చేస్తానని చెప్పుకున్నాం. రెండు ప్రింట్ అయితే సెకండ్ వాల్యూ ప్రింట్ చేస్తామని. అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ సెకండ్ వాల్యూ ఏముంది 7 ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ట్రూ ఉండి సెకండ్ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూనే ప్రింట్ అవుతుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. అవునా ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది రెండు ట్రూనే ఉన్నాయి కాబట్టి సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఏ వచ్చేసింది. ఇప్పుడు ఇవి ట్రై చేయండి. x0 y4 a4 b7 తీసుకున్నాయి అండ్ పర్ఫామ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎక్స్ ఏముంది 0 అండ్ వై 4 0 అండ్ 4 ఫస్ట్ ఫాల్స్ ఉంది వాల్యూ మనకి. నేను ఏం చెప్పా ఫస్ట్ ఫాల్స్ అయితే ఆ ఫాల్స్ వాల్యూనే 0 అవుతుంది దీని ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ ఏ అండ్ బిలో 4 అండ్ 7 రెండు ట్రూ ఉంటే సెకండ్ వాల్యూనే ప్రింట్ అవుతుంది. అంటే అప్పుడు అవుట్పుట్ వచ్చేసి 7. ఇప్పుడు ఇంకోటి దీంట్లో మనము ఇలా ట్రై చేసి చూద్దాం. ఫాల్స్ ఈక్వల్స్ టు 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 ఫాల్స్ అంటే వాల్యూ 0నే కదా. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అండ్ ట్రూ ఈక్వల్స్ టు 1 అంటే 1 ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ అండ్ ట్రూనే వస్తుంది ఆన్సర్. అవునా ఇప్పుడు ఆర్ ఎలా పర్ఫామ్ అవుతుందో చూద్దాం. ఏ ఆర్ బి ఒకవేళ ఆర్ మన కండిషన్ ఏంటి అట్లీస్ట్ 1 అన్న ట్రూ ఉండాలి. ఏదైతే ట్రూ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఏ వచ్చేసి మనకి ట్రూ అయితే ఆ ట్రూ ఏనే ఏం లేదండి ఒకటే కండిషన్ ఏది ట్రూ వాల్యూ అయితే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెండు ఫాల్స్ అయినాయి అనుకోండి అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందని డౌట్ రావచ్చు. రెండు ఫాల్స్ అయినప్పుడు ఇప్పుడు ఆర్ చూద్దాం. ఆర్లో కండిషన్ ఏంటి అట్లీస్ట్ 1 వాల్యూ ట్రూ ఉండాలని. అవునా అంటే ఫస్ట్ పైథాను ఫస్ట్ వేరియబుల్ చెక్ చేస్తుంది. వేరియబుల్ ట్రూ అయిందనుకోండి ఇక్కడ వాల్యూ ట్రూ ఇంకా నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ 1 ట్రూ ఉండాలి కదా. ఫస్ట్ ట్రూ వచ్చేస్తే ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ట్రూ ఏలో ట్రూ వచ్చింది అనుకోండి ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏ ఫాల్స్ అయ్యండి నెక్స్ట్ ఏ ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ సెకండ్ వాల్యూ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ట్రూ ఉందనుకోండి ఏదైతే ట్రూ ఉంటే దానే కదా రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ 1 ట్రూ ఇక్కడ ట్రూ అయిపోద్ది అప్పుడు వాల్యూ బిని రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ రెండు ఫాల్సే అవుతాయి అంటే ఇక్కడ ఫాల్స్ అంటే ఇక్కడ 0 ఇక్కడ నన్ లేదంటే ఇక్కడ ఫాల్స్ ఇక్కడ 0 వస్తే అప్పుడు మనకు సెకండ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రెండు ఫాల్సే ఉంటే. ఒకవేళ రెండు ట్రూనే అంటే సంథింగ్ వాల్యూ ఉన్నాయి ఇక్కడ 2 అండ్ 3 ఉందనుకోండి 2 or 3 ఉందనుకోండి రెండు ట్రూ వాల్యూసే 2 అనేది ట్రూనే 3 అనేది
ట్రూని. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 or 4 ఫస్ట్ పైథాన్ ఇక్కడ చెక్ చేస్తుంది, 0 ఉంది, నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, 4 ప్రెజెంట్ అయింది, అట్లీస్ట్ 1 వాల్యూ ట్రూ ఉంది కదా, సో 4 ప్రింట్ చేస్తుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, 2 ట్రూ ఉంటే ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఆల్రెడీ, ఎందుకంటే ఫస్టే చెక్ చేసింది, ఇంకా నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాల్యూ ప్రెజెంట్ అయింది, దాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఇక్కడ అంతే, వస్తుంది, చెక్ చేస్తుంది, వాల్యూ కనపడింది 21 ట్రూ కాబట్టి రాసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, 2 పాజిటివ్ అదే ట్రూ అయితే కనుక స్టార్టింగ్ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుందని. ఇప్పుడు వీటికి ట్రై చేద్దాం. నన్ ఆర్ 0. నన్ అంటే ఏంటి, ఇక్కడ ఫాల్స్ ఉంది, చెక్ చేసింది, ఫాల్స్ ఉంది, నెక్స్ట్ వాల్యూకి వెళ్ళింది, నెక్స్ట్ 0 అని ఉంది, ఇంకా సెకండ్ వాల్యూ రిటర్న్ చేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, 2 ఫాల్స్ అయితే కనుక సెకండ్ వాల్యూ రిటర్న్ చేస్తుందని, అప్పుడు 0 అవుతుంది వాల్యూ. ఇక్కడ 0 ఆర్ నన్ అని ఉంది, 0 నెక్స్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ నన్ను ఉంది కాబట్టి నన్ను అని రిటర్న్ చేస్తుంది. 1 ఆర్ 1 ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. 2 కానీ ట్రూ ఉంటే ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే ఫాల్స్ ఆర్ 0, ఫాల్స్ అంటే 0 అని, ఆర్ 0 అన్న 0, సో వాల్యూ వచ్చేసి 0 అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఫాల్స్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏది ఉంటే అది రిటర్న్ చేస్తుంది. 2 ఫాల్స్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం ఇందాక ఆ రూల్ని. ఇక్కడ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ చెక్ చేసి నెక్స్ట్ వాల్యూ ఏది ఉంటే అది రాసేస్తుంది. ఇప్పుడు నాట్ చూద్దాం. నాట్ అంటే ఏంటి, ఇది కాకపోతే అది అన్నట్టు, అంటే నాట్ ఏ అంటే ఇప్పుడు ఏ ట్రూ తీసుకున్నాను అనుకోండి, నాట్ ట్రూ అంటే ఫాల్స్ అనే కదా అర్థం. అలాగా ఒకవేళ ఏ ట్రూ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఏ ఫాల్స్ అయితే ట్రూని రిటర్న్ చేస్తుంది, అంతే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5ని నాట్ 5 అంటే ఫాల్స్గా కన్సిడర్ చేసిన, 5 వచ్చేసి సంథింగ్ వాల్యూ ప్రెజెంట్ అయి ఉందంటే ట్రూ అనే కదా దాని అర్థం. నాట్ ట్రూ అన్నారంటే ఫాల్స్ అయిపోతుంది. నాట్ 0 అంటే ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే ట్రూనే కదా, సో ట్రూ. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము వాల్యూస్ని వేరియబుల్కి అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఈక్వల్ సింబల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు 6 అనుకోండి, 6 స్టోర్ అవుతుంది వేరియబుల్లో. అలాగా మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, ఈ వేరియబుల్ ఏకి 5 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఎలా అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అని. అలాగే మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 5 అని. మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన దగ్గర సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఉన్నాయనుకోండి, మనకు కావాల్సిన ఎలిమెంట్ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉన్నాయో లేదో చెక్ చేయడానికి మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకునేవి ఏవేవి, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ. మెంబర్షిప్ ఆపరేటర్స్ 2 ఉన్నాయి, ఇన్, నాట్ ఇన్. ఇన్ వచ్చేసి ఒకవేళ ఎలిమెంట్ మనకు కావాల్సిన ఎలిమెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది, లేకపోతే నాట్ ఫౌండ్. ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ రిటర్న్ ట్రూ, ఎందుకంటే నాట్ ఫౌండ్ కండిషన్ ఇస్తున్నాం మనము. ఈవెన్ వీ గివ్ నాట్ ఫౌండ్ హియర్ విట్ రిటర్న్స్ ట్రూ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు జెన్టెక్ అని ఇచ్చాను. నాకు వెల్కమ్ అనే వెల్కమ్ అనే ఒక వర్డ్ నేను ఇచ్చిన వేరియబుల్ ఏంటి, టెక్స్ట్. ఇది ఒక స్ట్రింగ్, ఇందులో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇన్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుంది, ఒకవేళ ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది, ఉంది కదా వెల్కమ్ వచ్చేసి, కాబట్టి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అలాగే టూ కూడా ఉంది, ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ప్రోగ్రామ్ అనేది లేదు, కండిషన్ ట్రూనే కదా, నాట్ ఇన్ టెక్స్ట్లో లేదని అంటుంది, కండిషన్ ట్రూ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. జెన్టెక్ నాట్ ఇన్ జెన్టెక్ అనేది టెక్స్ట్లో ఉంది కదా, కానీ ఇక్కడ ఇదేమంటుంది నాట్ ఇన్ అంటుంది, అప్పుడు ఫాల్స్ అవుతుంది. ఆల్రెడీ ఉంది కానీ ఇదేమంటుంది నాట్ ఇన్ అంటుంది ఈ టెక్స్ట్ వేరియబుల్లో. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్. మనము ఐడెంటిటీ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మెమరీ లొకేషన్ని కంపేర్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏకి 25ని బికి 25 వాల్యూస్ తీసుకున్నా. నార్మల్గా మనం పైథాన్లో ఏమనుకున్నాము, ఏ అంటే ఈ ఏ అనే వేరియబుల్ 25 ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తాను అనుకున్నాం. నాకు సేమ్ 25 ఆబ్జెక్ట్ 25 నాకు బీలో కూడా ఉంది అని అనుకుంటాం, కానీ
సేమ్ ఆబ్జెక్ట్ని బి వేరియబుల్ కూడా రిఫర్ చేస్తుంది. ఇది పైథాన్ ప్రోగ్రామింగ్. వేరే ప్రోగ్రామింగ్లో అయితే ఏ బి రెండిటికి డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి. కానీ పైథాన్లో వచ్చేసి ఈ రెండు వేరియబుల్స్ ఒకే ఆబ్జెక్ట్ స్టోర్ అయి ఉంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తాయి. అప్పుడు దీని మెమరీ లొకేషన్ సేమ్ ఉంటుంది కదా, ఐడి ఆఫ్ ఏ, ఐడి ఆఫ్ బి. ఐడెంటిటీ ఆపరేటర్స్ 2 ఉన్నాయి, ఈజ్ నాట్. ఈజ్ వచ్చేసి ట్రూని రిటర్న్ చేస్తుంది ఎప్పుడైతే రెండు వేరియబుల్స్ సేమ్ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తాయి అప్పుడు. నాట్ కూడా సేమ్ అంతే, డిఫరెంట్ లొకేషన్స్ని పాయింట్అవుట్ చేసినప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A = 25, B = 25. A ఈజ్ B, కండిషన్ ట్రూ, ఇది ట్రూ. ఎందుకంటే సేమ్ ఆబ్జెక్ట్ని వేరియబుల్ A, B రెండు రిఫర్ చేస్తున్నాయి కాబట్టి. ఒకవేళ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఈజ్ నాట్ B, కండిషన్ ట్రూనే కదా, ఇది కూడా ట్రూ అవుతుంది.